Hi guys, welcome back to our YouTube channel Education Concepts. Previously మన ఛానల్లో నాబార్డ్ రిక్రూట్మెంట్ 2024 రిలీజ్ కాబోతుందని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాం కదా. ఆ వీడియోకి వీడియో అయితే కంటిన్యూషన్. ఎందుకంటే మనకి నాబార్డ్ రిక్రూట్మెంట్ 2024 అఫీషియల్లీ రిలీజ్ అవ్వడం జరిగింది. ముందుగానే మనం చెప్పుకున్నట్లే రిక్రూట్మెంట్లో ఆఫీస్ అటెండెంట్కి సంబంధించిన గ్రూప్ సి కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని పూర్తిగా చూసి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తుంది అనిపిస్తే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వీలైనంత వరకు వాటిని క్లారిఫై చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం రిక్రూట్మెంట్ ఫుల్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. అయితే మెయిన్ డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మనం ముందుగా మాట్లాడుకున్నట్లు ఈ జాబ్ రిక్రూట్మెంట్ మనకి నాబార్డ్ నుంచి అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంటాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్సో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులే, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి జాబ్స్ అయితే కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ని రిక్రూట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలో ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి ఏదైతే అప్లై ప్రాసెస్ ఉంటుందో అది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయో వాటి వివరాలని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్ లైన్స్ అని చెప్పి మెన్షన్ చేసి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్స్, పేమెంట్ ఇవన్నీ కూడా అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ రోజు నుంచి ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో ఫీ పేమెంట్స్ కూడా సేమ్ డేట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ డేట్ చూసుకుంటే మనకి 21 అక్టోబర్ అంటే ఈ నెల 21వ తారీఖు లాస్ట్ డేట్. అండ్ ఆల్సో నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అని మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ మనకి నవంబర్ 21న జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మొత్తం మనం ఈ ఇంపార్టెంట్ డేట్స్లో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏ టైంలో ఏం జరుగుతుంది అనే వివరాలు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనకి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అంటే పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఒకసారి మనం ఈ రిక్రూట్మెంట్లో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసి తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, టోటల్లీ రిక్రూట్మెంట్లో మనకి 108 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 108 పోస్టులు అయితే ఉన్నాయి. మనం ప్రీవియస్లీ చెప్పుకున్న వీడియోలో కూడా సేమ్ 108 వేకెన్సీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టోటల్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 2 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం ద్వారా ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైనా సరే జనరల్ కేటగిరీ పోస్టులు కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ గెట్ చేస్తారో వాళ్ళకి జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణ విషయంలోకి వెళ్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఒకే ఒక్క వేకెన్సీ అయితే ఉంది. ఆ ఒక్క వేకెన్సీస్ని కూడా మనకి ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి కేటాయించడం అయితే జరిగింది. సో ఇవైతే మనకి మొత్తం ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి కేటాయించినటువంటి పోస్టులు, వాటిని రిజర్వ్ చేసినటువంటి కేటగిరీ డీటెయిల్స్ ఇక్కడ మీరు మొత్తం మీరు ఈ వివరాలన్నీ కూడా చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మెన్షన్ చేసి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలని క్లియర్లీ మెన్షన్ చేశారు. సో ఒకసారి మనం ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని అండర్లైన్ చేసి క్లియర్గా చదివినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th class స్టాండర్డ్ SSC or matriculation from the concerned state and union territory coming under the state and regional office to which he or she applying such a qualification should be from a recognized board. సో దీని అర్థం ఏంటంటే మనకి 10th class క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సింపుల్గా చెప్పాలని చెప్తున్నాను. అండ్ ఆల్సో మీరు 10th class అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఉంటాయో ఆ బోర్డ్స్ ద్వారా పాస్ అవుట్ అయి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూడొచ్చు. ఇవైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకెంతకుముందు చెప్పుకోవడానికి ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ లేవు. జస్ట్ 10th class పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉంటే జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఏజ్ లిమిట్స్లో భాగంగా ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 18 years ఉండాలి. అంటే వాళ్ళకి వాటర్ ఐడి అయితే వచ్చేసి ఉండాలి. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 30 years వరకు జాబ్స్కి
అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జాబ్స్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఆ విధంగా మనకి ఏ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్స్ ఎంతని చూస్తే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి 5 years, అంటే ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 years. సో వాళ్ళు అప్ టు 35 years వరకు అప్లై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ OBC కేటగిరీ వీళ్ళు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో వీళ్ళు అప్ టు 33 years వరకు అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వీళ్ళు అప్ టు 40 years వరకు అప్లై చేయొచ్చు. జనరల్ కేటగిరీ అయి ఉంటాయి, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ జనరల్ అయ్యి ఉంటే 40 years. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ OBC అయ్యి ఉన్నట్లయితే 43 years వరకు అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ SC ST అయ్యి ఉన్నట్లయితే 45 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఎవరైతే విడో డైవర్స్ ఉమెన్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళకి కూడా ఒక 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ 70% మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. ఇక రిమైనింగ్ డీటెయిల్స్లో భాగంగా సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఆల్సో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటే అప్లికేషన్ ఫీజు ఏంటి ఈ వివరాలు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆ వివరాల్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే మీరు ఏ స్టేట్లో జాబ్కి అప్లై చేస్తే ఆ స్టేట్లో ఉండేటటువంటి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అది క్వాలిఫై అవ్వాలి, అక్కడ హైయెస్ట్ మార్క్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ రిటన్ టెస్ట్ గురించి మాట్లాడదాం. సో ఈ రిటన్ టెస్ట్ అనేది మనకి చూసుకుంటే ఆన్లైన్ బేస్డ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు, ఇక్కడ క్లియర్గా చూడండి. అండ్ ఆల్సో ఈ రిటన్ టెస్ట్కి సంబంధించి ఇచ్చినటువంటి డ్యూరేషన్ చూసుకుంటే రిటన్ టెస్ట్ ఎంతసేపు జరుగుతుందని చూసుకుంటే 90 minutes, అంటే 1.5 hours జరుగుతుందని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో రిటన్ టెస్ట్కి సంబంధించి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే రిటన్ టెస్ట్లో టోటల్గా మనకి 120 marksకి ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ ఆల్సో 120 questions ఉంటాయి, అంటే ఈచ్ క్వశ్చన్ 1 markని క్యారీ చేస్తుంది. అట్ ది సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు ఎగ్జామ్లో ఏవైతే మనకి ఎగ్జామ్ సెక్షన్స్ అయితే ఉన్నాయో ఆ సెక్షన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అనేది చూస్తే మనకి ఎగ్జామ్లో మొత్తం మనకి 4 sections ఉన్నాయి. సెక్షన్ 1లో చూసుకుంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని చెప్పేసి దీనికి సంబంధించి 30 questions and 30 marks. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, దీనికి సంబంధించి కూడా 30 questions and 30 marks. సెక్షన్ 3లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్, సేమ్ దీనికి కూడా 30 questions and 30 marks. ఫైనల్లీ సెక్షన్ 4లో న్యూమరికల్ ఎబిలిటీ, దీనికి సంబంధించి కూడా 30 questions and 30 marks. సో ఓవరాల్గా ఏదైతే మనకి ఈ రిటన్ టెస్ట్ ఉందో ఈ రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మార్క్స్, ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ వస్తాయి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మీకు ముందుగానే చెప్పేసాను కదా, ఏ స్టేట్లో జాబ్కి అప్లై చేస్తే ఆ స్టేట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ అనేది ఫ్లూయెంట్గా మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అని మాత్రమే మెన్షన్ చేశారు. క్వాలిఫై అయితేనే జాబ్ అయితే ఉంటుంది, క్వాలిఫై కాకపోతే జాబ్ అయితే ఉండదు. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, అక్కడ మార్క్స్ అంటే ఏమీ ఉండవు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి అక్కడ ఏవైతే మనకి తెలుగు అంటే తెలుగులో కొన్ని వర్డ్స్ ఇచ్చి చదవమండడం, రాయమనడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అక్కడ ఏదో మనకి గ్రామర్ పార్ట్ ఇచ్చి ఛందస్సు ఇలాంటివి చేయమని చెప్పేసి అయితే ఏమీ అడగరు. ఆ విషయం కూడా క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ విధంగా చూస్తే అప్లికేషన్ ఫీజు వివరాలని మనం తెలుసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫీజు వివరాలని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అని చెప్పేసి 2 charges అయితే ఉన్నాయి. అయితే జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే SC ST అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదు. జస్ట్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయినటువంటి 50 rupees పే చేసి వెళ్ళి జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక ఆల్ అదర్ క్యాండిడేట్స్ లైక్ జనరల్ కేటగిరీ, OBC కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటే 450 rupees అప్లికేషన్ ఫీజ్ అండ్ 50 rupees ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి టోటల్లీ ఈ జాబ్స్కి అప్లై చేసినప్పుడు 500 rupees అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇవైతే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ పే చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఏ లొకేషన్స్లో ఉంటాయో కూడా మెన్షన్ చేశారు. మనకి గుడ్ లుక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా చాలా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ ఏలూరు, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో అలాట్ చేసినటువంటివి. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణలో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్,
మహబూబ్ నగర్ ఇవైతే తెలంగాణలో మెన్షన్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. సో ఫ్రెండ్స్, ఏదైతే మనకి నాబార్డ్ రిక్రూట్మెంట్ 2024 ఉందో, అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి కేటగిరీ రిక్రూట్మెంట్ ఉందో, ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అయితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ నోటిఫికేషన్పై ఇప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. కొత్తగా ఛానల్కి ఎవరైనా విజిట్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చూస్తున్న వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ లైక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటే వాటిని యూటిలైజ్ అయితే చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ త్వరగా అప్లై అయితే చేసుకోండి. టైం అయితే తక్కువ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్.